1 by 100 we can write as 10 to the power of minus 2. 1 by 10 square, actually we can write log base 10, 10 square. We can write 10 square. 1 by 100 we can write 1 by 10 square. 1 by 10 square we can write 10 to the power of minus 2. Log base 10, 10 value is what? 1. 1 into minus 2, minus 2. The value is minus 2. Log base 10, minus 2. Next one, log base 2 to the 512. Log base 2, 512. Log base 2, 512. Okay. Log, I can write this one is log 2, 2 to the power of 4, 4 to the 8, 2 to the power of 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64, 64 to the 128, 512. 512 I can write 2, 2 4 the 8, 2 to the 4, 2 5 the 10, 2 6 the 2 1, 2 to the 4, 2 8 the 16, 2 64 the 2 32 the 2 16 the 2 8 the 2 4 the 2 2 the 3 3 6 3 9. I can write 2 2 to the power of 9. 2 to log base 2 2. How can I see this? Both value is 1. Because of that reason 9. The value answer is 9. Log 2 512 power log 2 512. Answer is 9. Do you understand the answer? Yes, sir. Next one. ఇక్కడ సేమ్ ఉంటుంది. సేమ్ ఉన్నప్పుడు సేమ్ చేసుకోవాలి. దాని మొత్తం వాల్యూ 1 అనుకోవాలి. 1 into 9 9 రాసుకోవాలి. అంతే, తేడా ఏం లేదు. ఓకే. నెక్స్ట్ లాగ్ 2 by 3 8 by 27. ఐ కెన్ రైట్ లాగ్ 2 by 3. 8 ఎలా రాసుకోవచ్చు? 2 cube. 3 ఎలా రాసుకోవచ్చు? 3 3 9 3 27. 3 cube. 3 3 9 3 27. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 2 by 3 2 by 3 whole cube. Both are same. Then the answer is 3. Log 2 by 3 by 2 by 3. The answer is 3. The complete answer is 3. Understood? Next question. 2 plus 2 plus log 2 into 2 log 2 into 2 log 2 3. ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది? a to the power of ఏం ఫార్ములా ఉంది? a to the power of m plus n is equal to a to the power of m dot a to the power of n. ఇలా రాసుకున్నాం. ఇలా m plus n ఉంటే ఇలా రాసుకున్నాం. ఇంకో ఫార్ములా ఉంది a log base a to n. ఇలా ఉంటే ఇది మొత్తం 1 అయిపోతుంది. 1 into n n అయిపోతుంది ఆన్సర్. 1 into n. ఇప్పుడు కూడా ఏం రాసుకోవచ్చు? 2 square. ఇది మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? ఇది మొత్తం 1 అయిపోతుంది వాల్యూ. దెన్ ఆన్సర్ ఇస్ 3. 2 square ఎంత? 4. 4 3 12. అర్థమైందా? బిట్ మొత్తం అర్థమైందా? లాగ్ 2 5 25. ఇది అర్థమైంది. బిట్ మొత్తం అర్థమైందా? హలో. ఇది కొద్దిగా ఒక్క నిమిషం. ఈ చిన్న కొద్దిగా డౌట్ ఉంది. లాగ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ 25 5 ఈక్వల్ టు ఎక్స్. ఇది ఏ ఫార్ములాలో ఉందంటే లాగ్ బేస్ ఏ టు ఎం ఈక్వల్ టు ఎక్స్. ఇలా ఉన్నప్పుడు ఏం రాయొచ్చు? ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. సారీ, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎమ్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పవర్ రూల్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. దెన్ ఎం ఈక్వల్ టు, సారీ జస్ట్ మిస్టేక్, మైనర్ మిస్టేక్. ఓకే, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం. ఇలా ఉన్నప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. ఓకే, లాగ్ బేస్ ఏ టు ఎక్స్. లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు ఎం ఉన్నప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే చిన్న ఇంకో లాగ్, ఇది డౌన్ లో ఉంది. లాగ్ 25 ఎలా రాసుకోవచ్చు? 5 square into 5. 5 square into 5. దీన్ని ఇక్కడ దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఎక్స్. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఏ. దిస్ ఈజ్ వాట్? ఇది మొత్తం ఎక్స్ అనుకున్నాం. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? 5 to the power of 5 to the a to the power of m అంటే 5 to the power of 2x ఈక్వల్ టు 5 to the power of 1. 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2. ఇక్కడ జస్ట్ కొద్దిగా మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఇది కింద పైన ఉన్నందుకు
ఇది ఇప్పుడైనా వాల్యూ కింద ఉన్నప్పుడు దీన్ని ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. లాగ్ బేస్ లాగ్ ఇది ఎం అనుకోవాలి, సారీ ఇది లాగ్ బేస్ ఈక్వల్ టు ఎం అనుకున్నప్పుడు ఎక్స్ అనుకొని ఇలా ఉన్నప్పుడు ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ఇలా రాసుకోవాలి ఈక్వల్ టు ఎం అనుకో. అర్థమైందా ఇది ప్రాబ్లం? హలో, Yes, sir. Yes, ఇది sir. ఫార్ములా లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు ఎం అనుకున్నప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్ రాసుకోవాలి. ఇది ఏమో ఎక్స్, ఇదేమో ఏ, ఇదేమో ఎం, ఎం అనుకోవాలి. లాగ్ 5 టు ది పవర్ ఆఫ్ 2x ఈక్వల్ టు 1, 5 టు ది పవర్ ఆఫ్ 1, 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2. ఇది కూడా లాగ్ 81/3. ఫార్ములా ఏంటి? లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు ఎం. అప్పుడు ఏం రాయాలి? ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్, లాగ్ బేస్ ఏ టు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 81 ఎలా రాసుకోవచ్చు? 3³ 3 ఈక్వల్ టు ఎం అని పెట్టుకో, బెటర్, ఎం అని పెట్టుకోవడం బెటర్. 3 టు ది పవర్ ఆఫ్ 3m ఈక్వల్ టు 3. నా దీని నుండి ఏం రాసుకోవచ్చు? m ఈక్వల్ టు 1/3. ఇక్కడ దీని ఈక్వల్ టు m అనుకో, బెటర్. ఫార్ములా ఏం ఫార్ములా? ఏ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఎక్స్ అన్నప్పుడు లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు m. ఇది ఓకే, ఇది నో ప్రాబ్లం. ఇది సేమ్ థింగ్. ఇక్కడ ప్రాబ్లం కొద్ది, ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా నేను. ఇది పైన ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, కింద ఉన్నప్పుడే ప్రాబ్లం. ఓకే, ఇది కింద ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడే ఈ ఫార్ములా వాడాలి. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్, లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు ఎం. లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు ఎం. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లాగ్ బేస్ ఏ log 2 plus, question is second bit, log 2 plus log 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫార్ములా ఏంటి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉందనుకో, ఆర్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ ఉందనుకో, దీన్ని ఏం రాసుకోవాలి? లాగ్ ఏబి రాసుకోవచ్చు. ఇది ఫార్ములా యాక్చువల్గా. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉందనుకో, లాగ్ ఎక్స్ వై రాసుకోవచ్చు. ఇది యువర్ విష్. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉందంటే లాగ్ ఎం ప్లస్ లాగ్ వై రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉందంటే లాగ్ ఎక్స్ వై రాసుకోవాలి. ఇప్పుడు ఏం రాసుకోవాలి? లాగ్ ఇంటూ లాగ్ 2 ఇంటూ 5 రాసుకోవాలి. లాగ్ 2 ప్లస్ లాగ్ 5 ఎలా రాసుకోవాలి? లాగ్ 10 రాసుకోవాలి. యాక్చువల్ ఇక్కడ ఏం లేకపోతే 10 ఉన్నట్టు దీని వాల్యూ ఎంత? లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత? 1. ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. లాగ్ 2 ప్లస్ లాగ్ 5. థర్డ్ క్వశ్చన్. Log 2 to the power of 16 minus log 2 square. Okay, log 2 to the power of 16 ఎలా రాసుకోవచ్చు? log 2 to the power of 4, 4 to the 8, 8 to the 16, 2 to the power of 4 minus log 2 base 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి? 4 log base 2 2. 4 log base 2 2 minus log base 2 2. 4 log ఏమవుతుంది? 4 log base 1, 4 log base 2 base 2 రెండు సేమ్ ఉంటే ఏమవుతుంది? 1. మైనస్ ఇవి రెండు సేమ్ ఉంటే ఏమవుతుంది? 1. నెక్స్ట్ 4 నుంచి 1 పోతే ఎంత? 4 into 1, 4 minus 1 ఎంత? 3. ద వాల్యూ ఈస్, దిస్ వాల్యూ ఈస్ హౌ మచ్? 3. అర్థమైందా ఇది? Yes, sir. ఏదైనా ఒక నంబర్ ఫార్ములా, ఏ ఫార్ములా యూజ్ చేసినాం? ఏదైనా నంబర్ ఇలా ఉందనుకో, దాని వాల్యూ ఎంత? 1. ఏదైనా నంబర్ లాగ్ బేస్ ఏ టు 1 ఉందనుకో, దాని ఫార్ములా ఏంటి? ఇది 0 వాల్యూ. ఓకే, ఏదైనా నంబర్ ఇలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉందనుకో, దాని వాల్యూ మొత్తం, ఇది మొత్తం ఎంత? 1. ఫైనల్ ఆన్సర్ ఇస్ 1. ఇవి ఫార్ములాస్, మొత్తం ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంది లాగారిథమ్స్ మొత్తం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 log, fourth question. 3 log 64 to 4.
దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 log 64 ఎలా రాసుకోవచ్చు? దీన్ని లాగ్ 4 క్యూబ్ 64 లాగా రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకెలా రాసుకోవచ్చు? లాగ్ 4 క్యూబ్ 64 లాగా రాసుకోవచ్చు. లాగ్ 64 4 4 జా 16 4 4 జా 16 4 జా 64. లాగ్ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది? 1. లాగ్ 64 మొత్తం వాల్యూ ఎంత? 1. ఓకే, మొత్తం వాల్యూ లాగ్ 64 మొత్తం సేమ్ ఉంటే 1. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ 2 log 3 minus 3 log 2. 2 log 3 minus 3 log 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 3 ఇంటూ స్క్వేర్ మైనస్ లాగ్ 2 ఇంటూ క్యూబ్. సొల్యూషన్ ఇలా పక్కలో ఉంటాయి. n log x ఉంటే ఎలా రాసుకోవచ్చు? ఫార్ములా ఏంటి? log x to the power of n. ఇది ఫార్ములా. దీన్ని లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. దీన్ని మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ 3 స్క్వేర్ అంటే ఎంత? 9 డివైడెడ్ బై లాగ్ 2 క్యూబ్ ఎంత? 8. లాగ్ 9/8. ఫైనల్ ఆన్సర్ ఇస్ లాగ్ 9/8. నెక్స్ట్ వన్. లాగ్ 9/8. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 2 లాగ్ ఫిఫ్త్ క్వశ్చన్. లాగ్ 10 ప్లస్ 2 log 3. లాగ్ 10 ప్లస్ 2 log 3 మైనస్ లాగ్ 2. 2 log 3 మైనస్ లాగ్. లాగ్ 10 ఎట్లా రాయొచ్చు? లాగ్ 10 2 log 3 ఎలా రాయొచ్చు? లాగ్ 2 క్యూబ్ లాగ్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ 2 లాగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏది చేయాలి? ఇంటూ ది ఇవి రెండు కలిపి చేయాలి, ప్లస్ ఇంటూ చేయాలి. లాగ్ 10 ఇంటూ 3 స్క్వేర్ ఎంత? 9. లాగ్ 10 ఇంటూ 9 లాగా చేసుకోవచ్చు. లాగ్ 10 ఇంటూ 9 చేసుకోవచ్చు మైనస్ లాగ్ 2. మళ్ళీ ఇది రెండింటికి కలిపి ఎలా రాసుకోవచ్చు? లాగ్ 10 ఇంటూ 9 డివైడెడ్ బై 2. లాగ్ 10 ఇంటూ 9 ఎంత? 90/2. 2 1 జా 2 45 జా 90. ఫైనల్ ఆన్సర్ ఎంత? లాగ్ 45. ఫైనల్ ఆన్సర్ ఎంత? లాగ్ 45. లాగ్ 45. ఓకే, లాగ్ 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2. 10 ఇంటూ 9/2 45. 90/2 ఎంత? 45. 90/2 ఎంత? 45. లాగ్ 45. అర్థమైంది కదా? ఇక్కడ ఫార్ములా ఏది వాడినాం? లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఏం రాసుకోవచ్చు దీన్ని? లాగ్ ఎక్స్ బై వై. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఏం రాసుకోవచ్చు దీన్ని? లాగ్ ఎక్స్ వై. నెక్స్ట్ ఇంకా ఫార్ములా ఏంది? ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా గుర్తుండాలి మీకు. ఫార్ములాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ బేస్ ఏ టు ఏ ఈక్వల్ టు 1. నెక్స్ట్ లాగ్ బేస్ ఏ టు ఎక్స్ ఈక్వల్ టు ఎం. ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఎక్స్. ఈ ఫార్ములాస్ అనేది నిద్ర లేపినా వెంటనే చెప్పేటట్టు ఉండాలి ఫార్ములాస్ అని. ఓకే, లాగ్ బేస్ ఏ టు 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ లాగ్ బేస్ ఏ ఎన్ ఉంది అనుకో, ఇది ఇలా రాసుకోవచ్చు. ఎన్ ఇది 1 2 3 4 5 6. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, ఈ ఫార్ములాస్ అనేది ఇవి మెయిన్ గా. ఓకేనా? నెక్స్ట్ Okay, క్వశ్చన్. sir. నెక్స్ట్ క్వశ్చన్. లాగ్ 2 to the power of 15. log 2 to the power of 15. log 2 to the power of 15. log base to ఎలా రాయొచ్చు? 3 into 5. log base to 3 into 5. ఇలా 3 into 5 ఉన్నప్పుడు ఇంకెలా రాసుకోవచ్చు? log base to క్యూబ్
log base 2 plus log base 2 5 log base 2 5 log base 2 plus log base 2 5 క్వశ్చన్లు ఆల్రెడీ ఇచ్చిండు క్వశ్చన్లు ఏమని ఇచ్చిండు ఎక్స్ ఈక్వల్ టు లాగ్ బేస్ 2 క్యూబ్ వై ఈక్వల్ లాగ్ బేస్ 2 5 అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ లాగ్ బేస్ 2 ఇది ఎక్స్ అవుతుంది, ఇది మొత్తం ఎంత అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది, ఇదేమో వై అవుతుంది. లాగ్ బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్ వై. ఓకే, లాగ్ బేస్ 2 ఈక్వల్ టు ఇది ఎక్స్ అవుతుంది, ఇది మొత్తం వాల్యూ ఎక్స్, ఇది మొత్తం వాల్యూ వై, మొత్తం ఎక్స్ ప్లస్ వై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లాగ్ బేస్ 2, సెకండ్ క్వశ్చన్ లాగ్ బేస్ 2 7.5 లాగ్ బేస్ 2 7.5 దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 2 75/10 దీన్ని ఎలా రాసుకోవచ్చు 75/10. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు లాగ్ బేస్ 2 15 into 5 15 into 15 5 10 15 5 10/2. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు 5 1 దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు లాగ్ 15 5 10. ఓకే, లాగ్ బేస్ 2 5 1 5 5 2 10 15/2 రాసుకోవచ్చు. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు లాగ్ 3 5 15 ఎలా రాసుకోవచ్చు 3/2 into 5/2 లాగా రాసుకోవచ్చు. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు లాగ్ 3/2 3 into 5 లాగా రాసుకోవచ్చు. దీన్ని 3 into 5 into 1/2 లాగా రాసుకోవచ్చు. అది లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు లేకపోతే log base 2 then 15 minus log base 2 log base 2 1/2 లాగా రాసుకోవచ్చు. log base 2 1/2 log 2 15 log 1/2 లాగా రాసుకోవచ్చు. ఓకే, log base 2 1/2 2 to the power of -1 దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 to the power of -1 లాగా రాసుకోవచ్చు. log base 2 ని 2 to the power of -1 లాగా రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు log 215 ఏమవుతుంది log 215 ఎలా రాసుకోవచ్చు 3 into 5 లాగా రాసుకోవచ్చు. log base 2 2 minus 1 log base 2 3 plus log base 2 5 minus ఇది -1 లాగా రాసుకోవచ్చు. దీని వాల్యూ మొత్తం ఎంత అవుతుంది -1 అవుతుంది. ఇది మొత్తం ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ +1. లాగ్ బేస్ 2 -1 1/2 అంటే లాగ్ ఇక్కడ 1/2 డివైడెడ్ బై ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 2 వస్తుంది. సారీ, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 -1 కూడా రాదు. డివైడెడ్ బై 2 మైనస్ రాస్తున్నాం కదా, ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ -1 ఎక్స్ ప్లస్ వై -1. ఓకే, లాగ్ బేస్ 2 15 ఎలా రాసుకోవచ్చు 3 into 5 లాగా రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ లాగ్ బేస్ 2 2 లాగ్ బేస్ 2 2 ఎంత వాల్యూ 1. ఇది ఎలా రాసుకోవచ్చు లాగ్ బేస్ 2 క్యూబ్ ప్లస్ లాగ్ బేస్ 2 5 ఇది ఎక్స్, ఇది వై, ఇది మైనస్ ఎక్స్ ప్లస్ వై -1 అదే ఇక్కడ రాసి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ లాగ్ బేస్ 2 60 log base 2 60. Third question is log base 2 60 log base 2 దీన్ని ఎలా రాసుకోవచ్చు log base 2 16 ఎలా రాసుకోవచ్చు 3 4 12 12 5 60 3 4 12 12 5 60. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు log 2 క్యూబ్ ప్లస్ log 2 to the power of 4 ప్లస్ log 2 to the power of 5 log 2 cube plus log 2 to the power of 4 log 2 to the power of 5. ఓకే, దీని ఆల్రెడీ ఇంత క్వశ్చన్ లో అన్నాడు ఇది మొత్తం ఎక్స్ అన్నాడు, ఇది మొత్తం వై అన్నాడు,
ఇది ఎక్స్ అన్నాడు, ఇది వై అన్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ బేస్ టు 2² లాగా రాసుకోవచ్చు. ఇది మొత్తం వాల్యూ ఎంత? 1. అప్పుడు ఏం రాయితుంది? ఫైనల్ ఆన్సర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2. దీని వాల్యూ ఎంత? ఫైనల్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంది? లాగ్ బేస్ ఏ టు ఏ ఈక్వల్ టు 1. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ వై ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ వై. ఎక్స్ ఇంటూ వై ఉంటే ప్లస్ అవుతుంది. లాగ్ బేస్ ఏ టు ఎక్స్ బై వై ఉంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. లాగ్ బేస్ ఏ టు ఎక్స్ మైనస్ లాగ్ బేస్ ఏ టు వై. వై ఉంటేనేమో మైనస్ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి కదా? ఇవి ఇవి అడుగుతా నేను క్వశ్చన్లు. ఫార్ములాస్ అడుగుతా, నేర్చుకో. లాగ్ బేస్ ఏ టు 1 ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాగ్ బేస్ ఏ టు 1 ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైందా విఘ్నేష్? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Sir, last formula not written, sir. వాట్? Last formula. Last 4 minutes. Okay, okay. Again, I will keep the meeting. Log 2 6750. Shall we try once Skype? Do you have Skype? No, sir. I am downloading, sir. No, wait. Did you download Skype? I am downloading now, sir. Internet? Is there, sir? Okay, okay. There, Skype is there. Sir? Skype ఉందా నీ దగ్గర? ఇప్పుడే చేస్తున్నా, సార్. డౌన్లోడ్ చేస్తున్నావా? ఓకే, ఓకే. సార్ స్కైప్ ట్రై చేద్దామని. స్కైప్ లో ఏం పేరు వస్తుందో నాకు స్క్రీన్ షాట్ పెట్టు. నేమ్ వస్తుంది కదా? లేకపోతే నేమ్ ఏం Okay, అవసరం లేదు. నేను లింక్ కాపీ చేస్తా, పేస్ట్ చేస్తా దాంట్లో వాట్సాప్ లో. ఆ క్లిక్ చేస్తే స్కైప్ ఓపెన్ అవుతుంది. స్కైప్ లో ఎలా ఉందో చూద్దాం క్లాస్. స్కైప్ లో ఇంకా Okay, sir. క్లారిటీగా వస్తుంది. ప్లస్ స్కైప్ లో క్లాస్ ఇంకా బాగుంటది, కొద్దిగా వాయిస్ బాగుంటది, స్క్రీన్ షేరింగ్ కూడా బాగుంటది. ఓకే, ఇప్పుడు 6750 ఉంది. దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ క్యూబ్లలో మార్చుకోవాలి. 6750 ఎలా చేయాలి? ఫస్ట్ 2 3 జా 6, 2 8 జా 16, 2 7 జా 14, 2 5 జా 10. మళ్ళీ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 5 7 జా 35, 5 7 జా 35, 5 5 జా 25, 5 1 జా 5, 2 మిగిలింది. 5 5 జా 25, 2 మిగిలింది. 5 5 జా 25, 5 3 జా 15, 5 1 జా 5, 15, 5 1 జా 5, 5 7 జా 35, 3 మిగిలింది. 5 7 జా 35, 2 మిగిలింది. 5 5 జా 25, 5 1 జా 5, 2 మిగిలింది. 5 5 జా 25, 2 మిగిలింది. 5 5 జా 25. నెక్స్ట్ 5 3 జా 15, 5 1 జా 5. సారీ, What? downloaded. Okay, next. Downloading. Yes, sir. Okay. Now I will. 1 minute. Meeting will be over in 2 minutes. We will see. Okay. 2 3 ja 6, 2 8 ja 16, 2 7 ja 14, 2 5 ja 10. 3 I am trying. 3 1 ja 3, 3 2 ja 6. 2 is there. 3 2 ja 6. 3 9 ja 27. 5 is there. No. 6750 only that. 6750 will be there. 5 cube. 3 10 ja 30. No. One minute will be there. Wait. 6750 na? 6750. I will start with the 5. 5 1 ja 5. 5 12 ja 60. 5 13 ja 65. 2 is there. 5 5 ja 25. 0. Next. 5 2 ja 10. 5 7 ja 35. 5 7 ja 35. 5 0 0. 3 9 ja 27. 0. 3 3 30 ja 90. 0. 3 10 ja 30. Next. 2 5 ja 10. 5 1 ja 5.
Okay, I can write this one 6 log 2 6150. I can write 5 cube, 5 cube I can write 3 cube, I can write 2, 5 cube into 3 cube into 2. I can write this one. Again I divide log 2 base 2. This one I wrote base 2 plus log 2 5 cube I can write plus log 2 3 cube. Log 2 3 cube. Log base to 2 value how much? 1. Next I can write here 3